క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకి వారందరికీ పరిశుద్ధాత్మలు వారదన యోధా సింహం ధ్వని పరిచర్య తరపున పేరు పేరున ఈ లైవ్ ప్రోగ్రాంలో వీక్షిస్తున్న ప్రజలకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు నిందారుగా మనందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలము ఈ పరిశుద్ధ దినపు వేళల్లో దేవుడు మనకిచ్చినట్టు ఈ యొక్క అనుకూలమైన సమయాన్ని బట్టి నేనెంతో దేవుని విషయంలో స్తుతిస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ లైవ్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాల్సినటువంటి వారు మీరు జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుకుంటూ ఉన్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ లైవ్లోకి రండి. వచ్చిన వారందరికీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోధా సింహం ధ్వని పరిచర్య కార్యక్రమంలో పాల్గొందుకున్న మీ అందరూ దయచేసి మరొకసారి మీరు ఆలకించి షేర్ చేయటం మీరు మానకండి. షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయమని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రియ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు దాని యొక్క ధ్యానాంశం ఏంటంటే, మనకి నేను మీకు అప్డేట్ చేశాను. మన అంశాన్ని మీకు అప్డేట్ చేశాను. మీరు అందరూ ప్రార్థన చేశారు, మంచిది. అయితే మరొకసారి మనందరము ఇంకా తెలియని వారు ఉన్నారు కాబట్టి వారికి తెలుసుకోవడం కోసం మరొకసారి ఈ అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన అంశం పేరేంటి అంటే వెలుగును చూచిరి. మన అంశం ఏంటో చెప్పండి? వెలుగును చూచిరి. ప్రియులారా, గమనించినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. గతంలో నేను చాలాసార్లు వెలుగును గురించి, వెలుగు సాక్ష్యం గురించి చెప్పడం జరిగింది. ప్రియులారా, ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలు కొద్ది నిమిషాలే. మనము శ్రద్ధగా వింటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడానికి అవకాశము కలుగుతుంది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగును చూచి ఎవరు చూశారు? ప్రియులారా, ఈ భూప్రపంచంలో 4 దిక్కులు కూడా మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, 3 వంతుల వరకు కూడా దేవుడు ఏంటో అనేది తెలియని పరిస్థితులు ఈ రోజు వరకు కూడా మనకి ప్రియులారా తెలుసుకుంటూ ఉన్నాం. ఎక్కడో 1% దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు అని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. 3 వంతులు, 3 భాగాల్లో కూడా మనం ఆలోచన చేస్తే దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈ విషయాలు మనకి చాలా మందికి తెలియట్లేదు. ప్రియులారా గమనించండి,
వెలుగును గూర్చి చాలా విషయాలు ఉన్నాయి. వెలుగును ఎవరు చూశారు? లేఖనాల్లో మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నో రకాల మనుషులు, నానా జాతులు కలిగినటువంటి మనుషులు ఉన్నారు. అఫ్కోర్స్ ఈ లోకంలో కూడా ఉన్నారు. ఎలా ఉన్నాయంటే పరిస్థితులు, ఒక కొత్త సినిమా వస్తే కనుక ఏ విధంగా అయితే ప్రజలు కొట్టుకుంటున్నారు, కీసులాడుకుంటున్నారు, ఉక్కిరి బిక్కిరైపోయి మనుషులు చనిపోయే పరిస్థితి దాకా వచ్చే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అలా ఉంది పరిస్థితి. ఎలా ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుని యొక్క వెలుగును చూడటానికి ప్రియులారా గమనించాలి, చాలా అరుదైపోతుంది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను తగ్గించుకొని తన మహిమను విడిచి లోకానికి వచ్చారు ప్రియులారా. మనం గమనించాలి. ఈరోజు తండ్రి అయిన దేవుడు, తండ్రిగా ఉంటున్నటువంటి దేవుడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. పర్వతాల మీద ఆయన కాలు మోపాడంటే మైనము కరిగిపోయినట్టు కరిగిపోద్దంట. గమనించాలి ప్రియుల. ఒక దేశంలో ఒక మంచి దైవజనుడు అనేకమైన ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి సేవకులు, ఆయనకు ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు అంటే వెళుతూ ఉంటారు ప్రియుల. అయితే ఆ దైవజనుడి పేరు పాస్టర్ ఫ్రాన్సిస్. ఆ దైవజనుడి పేరేంటి? పాస్టర్ ఫ్రాన్సిస్. ఈ దైవజనుడు అనేకమైన ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళే ముందు ప్రియులారా, ఆ పాస్టర్ గారికి దేవుని సన్నిధిలో గడపడం చాలా ఇష్టపడే సేవకులు. అంటే ఈరోజు చాలామంది సేవకులు ఉన్నారు. అయితే నేను ఆ సేవకుల గురించి ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఒక ఊరు, ఆ ప్రాంతానికి వెళ్ళారు, దేవుని సువార్తను ప్రకటించారు. అయితే అయిపోయిన తర్వాత ఇంచుమించు 12-1 గంట దాడుతుంది. ఆ దేవుని సేవకులు ఆయన సీక్రెట్ ప్లేస్కి వెళుతున్నారు. వెళుతున్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువును దర్శించడానికి, ప్రభువుతో గడపడానికి పాస్టర్ ఫ్రాన్సిస్ గారు వెళ్ళారు. మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అలా గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునితో గడుపుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగా పాస్టర్ ఫ్రాన్సిస్ గారికి తరచుగా అలా అలవాటుతో దేవునితో గడపటం ప్రారంభించారు ప్రియులారా. ఒకరోజు అసిస్టెంట్ పాస్టర్ గారికి అతనికి ఒక అలజడి వచ్చింది. రోజు మా పాస్టర్ గారికి ఎక్కడికో వెళ్తున్నారు, సీక్రెట్ ప్లేస్కి, ఎవరికి తెలియకోకుండా. అసలు ఎందుకు వెళ్తున్నాడు ఏంటని ఇతను గమనించి ఏం చేశాడంటే ఆ పాస్టర్ గారిని ఎవడించాడంట. పాస్టర్ గారు ముందెళ్ళిపోయారు, యథాస్థితిగా మోకరించి ప్రార్థన చేస్తున్నారు.
ఆయన ఇళ్ళ స్థలంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఆయన ఇష్టం ఉన్న స్థలంలో కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు వెళ్ళాడు ఒక ప్రాంతానికి, దేవుని స్వార్థ ప్రకటించడానికి. ఆ తరచు అయిపోయిన తర్వాత దేవునితో గడపడానికి ఆయన సీక్రెట్ ప్లేస్కి వెళ్తున్నారు. ఇది గమనించి అతను అసిస్టెంట్ పాస్టర్ ఏం చేశాడంటే, అసలు ఏంటి మా పాస్టర్ గారు, ఏంటి సీక్రెట్ అని చెప్పి ఆయన వెంబడించడం ప్రారంభించాడు. ఇలా వెంబడించడం ప్రారంభించాడు. వెళ్ళారు. అతను ఒక గుహలోకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతను చూసిన దూరం నుండి చూస్తూ ఉన్నాడు. లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న సమయంలో ఈ అసిస్టెంట్ పాస్టర్ ఏంటని చెప్పేసి ఆ గుహ దగ్గరికి, అదంటే పాస్టర్ గారు ఉన్న స్థలం దగ్గరికి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే సమయానికి ఆ వెలుగును చూసి పడిపోయాడు. ఆ ప్రకాశవంతమైన వెలుగును చూసి ఆ అసిస్టెంట్ పాస్టర్ పడిపోయాడు. పాస్టర్ గారు ప్రార్థన చేసి ముగించుకొని బయటకు వస్తున్న సమయంలో ఈ అసిస్టెంట్ పాస్టర్ ఏం చేశారు, పడిపోయి ఉన్నారు అక్కడ. వెంటనే లేపి ఇక్కడ జరిగిన సంగతి ఇంకెక్కడ చెప్పమాక అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. పిల్లలు గమనించింది, ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నాడంటే, దేవుడు ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరై ఉన్నారంట? వెలుగై ఉన్నాడు మన దేవుడు. ప్రభు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, ఆయన వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చేవారు. పిల్లల దేవుడి యొక్క లేఖనాల ప్రకారంగా మనము చూస్తే, బాప్తిస్మం ఇచ్చిన యోహాను గారు సాక్ష్యం ఇవ్వటానికి ఆయన బయలుదేరే. అయితే ఇక్కడ మనము చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే, వెలుగును చూచిరి. పిల్లల గమనించండి, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వెలుగు అనే అనుభవంలోకి మనము రావాలి. దేవుని యొక్క వెలుగు అనే అనుభవంలోకి మనం ఎప్పుడైతే వస్తామో, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడితో గడపటానికి, దేవుడితో మాట్లాడటానికి, దేవుడితో నడవటానికి, దేవుడితో సన్నిహితంగా ఉండటానికి, దేవుడితో స్నేహము చేయటానికి ఆస్కారం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడితో గడిపేవారు ఎంతమంది, దేవుడితో సహవాసం చేసేవారు ఎంతమంది, దేవుడితో నడిచేవారు ఎంతమంది ఉన్నారా? ఉన్నారా అంటే ఎందుకు లేవు? మేము చక్కగా ప్రార్థనకి వెళ్తున్నాము, కచేరీలో పాల్గొందుకుంటున్నాము, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నాము, చేయవలసింది చేస్తున్నాము. అంతేనా? అదేనా మీ అనుభవం? కానుకలు ఇవ్వటం మీ అనుభవమా? మందిరానికి వెళ్ళటం మీ అనుభవమా? అది ఒక ఎత్తు అయితే, దేవునితో సహవాసము చేయటం ఒక ఎత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది మరి ప్రభు తెలియపరుస్తున్న మాట ఏంటి తెలుసునా? వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుంది. కాబట్టి ఆ వెలుగు ఎవరు చూశారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట మనం తెలుసుకుంటున్నాం. చూడండి, యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. చూడండి, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పెను.
ప్రియులారా, గమనించినట్లయితే వెలుగును వెంబడించిన వారు చీకటిలో నడవక వెలుగులో జీవంలో నడుచు వారుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే 400 సంవత్సరాలు పైబడి బానిసత్వం అనుభవించినట్టు ఇజ్రాయేల్ ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే ఐగుప్తులో బానిసత్వంగా ఉన్నారు, మూలుగుతున్నారు, శ్రమపడుతున్నారు, కష్టపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే వారి యొక్క మూలుగులను దేవుడు ఆలకించి, వారి మొరను దేవుడు ఆలకించి ఒక భక్తుడిని ఐగుప్తు దేశానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుల హల్లెలూయా, హల్లెలూయా. కష్టంలో ఉన్నవారు, నష్టంలో ఉన్నవారు, వేదనతో ఉన్నవారు, కష్టముతో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, పాపములో మగ్గిపోతున్న వారి కొరకు దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. హల్లెలూయా. అయితే మొదటిగా మనము చూసినట్లయితే దేవుడి లోకాన్ని ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంటే దేవుడి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన 3.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. ఆ తదుపరి తన సేవకులను నిలబెట్టుకొని ఆయా ప్రాంతాలకు నడిపించాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఒక భక్తుడిని ఆ ప్రాంతానికి నడిపించాడో అక్కడున్న ప్రజలందరూ కూడా అసలు నువ్వు ఎవరివయ్యా అన్నాడు. అప్పుడు భక్తుడు అంటే మోషే ఏం చేశాడంటే, అయ్యా ఇప్పుడు మరి నన్ను ఆ ప్రాంతానికి పంపిస్తున్నావు, అసలు నువ్వు ఎవరివయ్యా అంటే నేను ఏం చేయాలి, ఏం చెప్పాలి అన్నాడు. ఏం చెప్పాలి, ఈరోజు నువ్వు ఎవరివయ్యా అని అంటే నేను పాస్టర్ని అంటాడు. అంటారా? అంటారు. నువ్వెవరమయ్యా అంటే నేను పాస్టర్ని అయ్యా, లేకపోతే నేను అట్లా ఎట్లా చెప్తాను. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ కాకపోయినా పాస్టర్ అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్ కాని వారు పాస్టర్లు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అయితే ఆ సబ్జెక్టు మనం పక్కన పెడితే మరి నేను ఏం చెప్పాలయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు, ప్రభు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పు. హల్లెలూయా. ఏమన్నాడంట? నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పు అన్నాడు. వెంటనే మాట పట్టుకుని వెళ్ళిపోయాడు, ప్రాంతానికి వెళ్ళిపోయాడు, చెప్పాడు. సరే, చక్కగా ఆ మాటకి నమ్మి వారు ప్రయాణం కట్టడం ప్రారంభించారు. ప్రియులారా, ఎప్పుడైతే ప్రయాణం కట్టి నడవడం ప్రారంభించారో ఎదురుగా ఒకటి కనబడుతుంది. ఏంటంటే ఎదురుగా ఒక సమస్య కనబడుతుంది. ఎదురుగా ఒక భయంకరమైన సమస్య. ఏంటా సమస్య? తట్టుకోలేని సమస్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు వెళ్ళలేని సమస్య, వెనక్కి వెళ్ళలేని సమస్య, ఎదుగో మధ్యలో నలిగిపోతున్నాం. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే ముందు వెళ్ళక వెనక్కి వెళ్ళక మధ్యలో కొట్టిమిట్టలాడిపోయే ప్రజలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. అందుకని ప్రభు ఏమని అంటున్నాడంటే వెలుగును చూచిరి. అయితే ఏ ప్రజలైతే చూశారు, ఈరోజు మనము చెప్పుకోబోయే ఈ యొక్క అంశంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ముందు చూస్తేనేమో ఒక భయంకరమైన సమస్య ఎదురొచ్చింది. ఆ తదుపరి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేస్తే వెనక శత్రువు సైన్యము తరుగుతూ ఉంది. ఏం చేయాలి? అప్పుడు భక్తులంటి మోషేని ఏమంటున్నారు వాళ్ళు? ఏమయ్యా, ఇంటికేనా మమ్మల్ని తీసుకొచ్చా? అదే కనుక మేము ఐగుప్తులో ఉంటే ప్రాణంతో సరే మిగిలి ఉంటాం కదా. ఎడ్డి శాఖలో ఏ శాఖలో ఆ శాఖలో ఏదో ఒకటి చేసి మేము బ్రతికేవాడు, గంజావు కానీ ఏదో పోసేవాడు, తినేవాడు, ఉండేవాళ్ళం. ఇప్పుడు అటు కాకుండా చేసి తీసుకొచ్చి పెట్టేది. ఇప్పుడేంటి?
ముందున్న సమస్య సముద్రం. ఇప్పుడు మేము సముద్రంలో పడిపోయి చచ్చిపోవాలా? సరే, సముద్రం వైపుకి వెళ్ళాం. కొన్ని ఎడకి వెళ్ళిపోతామంటే ఇప్పుడు శత్రు సైన్యం ఏమి సముద్రం తరుగుతుందే. ఇప్పుడు కారాల మీద మిగులుతూ ఉంటాడే. ఇప్పుడు వాడి చేతులు సావాలా? ఇటు ఈ సముద్రంలో పడి చచ్చిపోవాలా? ఏంటి మా పరిస్థితి ఏంటి? ఆ ప్రియమైన దేవుడి బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క మాటను మనం తీసుకోవాలి. దేవుని యొక్క మాట ఏంటంటే చెప్పండి, ఒక వెలుగు లాంటి మాట. వెలుగైన మాట 8:12 మనం చెప్పుకున్నాము కదా. ఏమని చెప్పుకున్నాం? యోహాను సువార్త 8:12 మనం చక్కగా ఈ మాట మనం చెప్పుకున్నాం. చూడండి, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఏమని చెబుతున్నాడు? నేను యేసును, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించిన వారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసు ఎవరై ఉన్నారు? వెలుగై ఉన్నాడు. ఎవరై ఉన్నారంట? వెలుగై ఉన్నాడు. ఆయన మాట ఎవరై ఉన్నారంట? చెప్పండి. వెలుగై ఉన్న దేవుడు ఆయన చెప్పిన మాట వాక్యమై ఉన్న ఎవరు ఉన్నారు చెప్పండి? దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము ఏనంట వెలుగై ఉండను, వాక్యము దేవుడై ఉన్నాడు కదా. ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం ఎవరై ఉన్నారంట? దేవుడై ఉన్నాడు. అయితే ఇప్పుడు మోషేకి ఒక మాట చెప్పి పంపించాడు. ఇప్పుడు ఆ మాట ఎవరంట? దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఆ మాటను వెంబడించి ఈరోజు ఇక్కడి వరకు వచ్చాం. ఆ నమ్మకం మన జీవితంలో చివరి వరకు కూడా నిలబెట్టుకుంటే, ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యము నీవు చూడటానికి అవకాశం కలుగుతుంది. ఆమేన్. అయితే అక్కడున్న ప్రజలు ఏమైనప్పటికీ కూడా ఆ బానిసత్వంలో నుంచి విడిపించాలని ఒక సంకల్పము కలిగి ఉన్నట్టు దేవుడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మోషే అనే దైవజనుడు పంపించాడు, మాట ఇచ్చి పంపించాడు, వాక్కు ఇచ్చి పంపించాడు. అయితే ఆ వాక్కును వెంబడించి వచ్చినట్టు ఇశ్రాయేలు ప్రజలు ఈ రోజు ఆ మోషేని ఏ విధంగా అయితే సరుగుతున్నారో ఈ రోజు మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్కు దేవుడై ఉన్నాడు, వెలుగు దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోషే దేవుడి వైపు చూసి ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో విని వెంటనే దేవుని యొక్క వాక్కు మోషేకి బయలుపరిచాడు. హల్లెలూయా. మోషే, నీ చేతిలో ఏముంది అన్నాడు? కర్ర ఉంది అన్నాడు. అంతే. దేవుని యొక్క వాక్కు ఎప్పుడైతే బయలుదేరిందో మోషే దగ్గరికి వచ్చిన విని వెంటనే ఆ వాక్కుని ఎప్పుడైతే విన్నాడు, చేతిలో ఏదుందన్నాడు? కర్ర ఉందన్నాడు. ఆ కర్రని ఆ సముద్రం వైపు చాచి చూపు అన్నాడు. అంతే. ఎప్పుడైతే ప్రియమైన దేవుడు బిడ్డలారా, వెలుగై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఎప్పుడైతే దైవజనుడైన మోషేకి తెలియపరిచిన రీతిగా ఎప్పుడైతే అతని చేతిలో ఉన్న కర్రను చాచి సముద్రం వైపు చూపించాడో వెంటనే ఆ సముద్రము 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా. వాక్యపు వెలుగు ఎప్పుడైతే సముద్రం వైపు చూపించాడో వెంటనే
ఆ సముద్రము రెండుగా పాయలై వెలుగని మార్గం తెరవబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెంబడించిన వారు చీకటిలో ఎంత మాత్రమును కాదు, కానీ ఆయన వెంబడించిన వారు వెలుగులో నడిచెరి. హల్లెలూయా. ఎప్పుడైతే వెలుగు అని ఆ పదాన్ని మనం ఆలోచన చేస్తే, వెలుగై ఉన్న దేవుడు, వాక్యం అన్న దేవుడు ఎప్పుడైతే సముద్రం వైపు ఎప్పుడైతే చూపించాడో రెండుగా పాయలయ్యి ఏం జరిగింది చెప్పండి? వెలుగని మార్గము తెరవబడింది. వారి యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మార్గాన్ని చూశారో వీరి వెంటనే అక్కడ ఉన్న వారందరూ ఉత్సాహంతో, ఆనందముతో, సంతోషంతో గంతులు వేశారు. గంతులు వేసి దేవునికి స్తోత్రం చెప్పుకుంటూ వాళ్ళు ఏం చేశారు చెప్పండి? సముద్రమును మార్గాన్ని చేసినట్టు దేవతి దేవుడు ఆ మార్గుల గుండగా బయలుదేరి వెళ్ళెను. హల్లెలూయా. ప్రియులారా, గమనించినట్లయితే చూడండి, వెనకాల ఫరో సైన్యము తరుగుతుండగా చూడండి, ఇంకా వారు కోసానగా ఏకంటే సముద్రం దగ్గరికి వచ్చేస్తారు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళని అర్థం చేయటానికి. వీరు నడుస్తూ ఉన్నారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క బయలుదేరిన శత్రు సైన్యము, ఫరో సైన్యము బయలుదేరింది. బయలుదేరిన వెంటనే చూడండి, అక్కడ ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది. ఒక మేఘ స్తంభము, ఒక అగ్ని స్తంభము నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. పగలు మేఘ స్తంభమై ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభమై ఉన్న దేవుడు. ఆ అగ్ని స్తంభము ఉన్నప్పుడు ఫరో సైన్యము ఆపివేసింది. చూడండి, సముద్రములను ఎప్పుడైతే మార్గపు వెలుగులోకి నడుస్తున్న ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఎప్పుడైతే రాత్రి అగ్ని స్తంభమై ఉన్న ఆ స్తంభం వైపు ఎప్పుడైతే వారు చూశారు ఇశ్రాయేలు ప్రజలు, సైన్యం ఆగిపోయింది. అయ్యో, పగలు మేఘ స్తంభమును నిలబెట్టిన దేవుడు, రాత్రి చూస్తేనే అగ్ని స్తంభముగా నిలబెట్టిన దేవుడు, ఆ అగ్ని స్తంభము వెలుగైన స్తంభం ఇశ్రాయేలు ప్రజలు చూశారు. చూశారు, ఆనందంతో గంతులు వేశారు. ఎప్పుడైతే ఆ అగ్ని స్తంభము చూశారో వారు వెంటనే వారు గొప్ప ఆనందం కలిగింది. వారి జీవితాలు ఏమైపోయినాయి అంట? వెలుగుమయమైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు రెండోదిగా ఎవరు చూశారంటే అన్యజనులు చూశారు. ఎవరు చూశారంట? అన్యజనులు చూశారు. అన్యజనులను చూశారు. అయితే వాడు చూశారంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇశ్రాయేలు ప్రజలు చూస్తూనేమో ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నారు. అయితే వారు సముద్రము దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని వెలుగు, అగ్ని స్తంభమైనటువంటి దేవుణ్ణి వారు చూశారు. ప్రియులారా, ఇప్పుడు రెండవదిగా మనం ఆలోచన చేస్తే అన్యజనులు వెలుగును చూసిరి. ఎవరు చూశారంట? వెలుగును చూశారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనములో ఒక మాట మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ మనకి కొన్ని విషయాలు కనబడుతూ ఉంటాయి. చూడండి, నజరేతును విడిచి జేబులను నఫ్తాలి అని దేశంలో ప్రాంతంలో సముద్రమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జేబేలు దేశంలో నఫ్తాలి దేశంలో యోర్దానుకు అవతలున్న సముద్రము తీరమున అన్యజనులు నివసించి గలిలలో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. దేవునికి స్తోత్రం. ఏం చూశారంట? గొప్ప వెలుగును చూచిరి. ఎక్కడుంటే చూశారు వాళ్ళు? ఎక్కడుంటే చూశారండి?
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే వారు నివసించినట్టి గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. ఎక్కడ కూర్చున్నారంట? చీకటిలో, మరణంధకారములో, మరణ బంధకములో వారు కూర్చుని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా వారు ఎక్కడుంటూ వారు చూశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూస్తే చూడండి, ఆదాము మన జీవితంలో మనము ఆదాము యొక్క పరిస్థితుల్లో మనము చూస్తే ఆదాము ఎక్కడున్నాడు? ప్రియులారా గమనించండి, తండ్రి అయిన దేవుడు చల్లపోటు వేళలో రోజు తరచుగా ఆదామును దర్శించడానికి వచ్చేవాడు, స్పందించడానికి వచ్చేవాడు, దర్శించడానికి వచ్చేవాడు. ఆదాం అని చెప్పి చక్కగా కూర్చొని ఆదాముతో సహవాసం చేస్తూ చక్కగా మాట్లాడి మళ్ళీ యథాస్థితిగా ఎవరి పనులు చేసుకుంటూ ఉండేవారు. అయితే అదే స్థితిగా వచ్చినట్టు దేవాతి దేవుడు ఒకసారిగా వచ్చి అలా అని కేకరిస్తుంటే, ఇంతకు ముందు ఒక కేకకి వచ్చేసినప్పుడు వచ్చేసేవాడు, అలా అనగానే వచ్చేసాడు, ప్రభువా చిత్తమయ్యా అనుకుంటూ వచ్చేవాడు. అదే స్థితిగా వచ్చినప్పుడు అలా మనం కేకేస్తుంటే ఒకసారి కేకేసాడు, ఎక్కడున్నాడు? మరొకసారి కేకేస్తున్నాడు, అలా అని కేకేశాడు. ఫస్ట్ ఏమో నెమ్మదిగా కేకేశాడు ప్రభు, తండ్రి దేవుడు, అలా అంటే పలకలేదు. రెండోసారి అలా పలకలేదు. అలా ఎక్కడున్నావు అనగానే మూడో కేకి భయం వేసింది. మూడో కేకి ఒక భయం వేసి ఏం చేసింది? అయ్యా నీ కేకి నేను భయపడి దాక్కున్నానయ్యా. దాక్కున్నంత పని ఏం చేశాం? ఎక్కడున్నా? అయ్యా చెట్ల మధ్యలో ఆకులు చుట్టుకొని ఇక్కడ దాక్కున్నానయ్యా. దాక్కునే పని ఏం చేసావు? దేవుడికి తెలియదు ఏది లేదు. అసలు అతని నోటి నుంచి ఏ మాట వస్తుందని, అరే నువ్వేం చేసేవారు అంటే ఇక ఏం చెప్తాడు చెప్పండి? పలానా చోటకి వెళ్ళొచ్చానంటే ఎవరేమంటారు చెప్పండి? ఓ మాట అంటారు, లేకపోతే దెబ్బ కొడతారు, అయిపోతుంది. అది అబద్ధం చెబితే వాడికి ఇంకా కోపం వస్తుంది. వస్తుందా రాదా? అరే నువ్వు ఎక్కడికి వెళ్ళావురా అంటే నేను పలానా చోటకి వెళ్ళానంటే ఎందుకు వెళ్ళావురా అది ఏదో మాట చెప్పి సరే ఇంటి నుంచి అవమాకరాలు చెప్తాడు. ఎక్కడికి వెళ్ళానే? నేను అక్కడికి వెళ్ళాను అన్నా అనుకో, వాడి కోపం వచ్చినా రాదా? వచ్చింది. ప్రియమైన దేవుడి బిడ్డలను గమనించింది, అలా నువ్వు ఎక్కడున్నావు? అయ్యా నీ స్వరం విని నేను దాక్కుంటున్నయ్యా. ఏం చేశాడు ఆదాము? దేవుని యొక్క అతిక్రమాన్ని, ఆజ్ఞ అతిక్రమాన్ని మితిమిరిగాడు. ఈరోజు దేవుని యొక్క క్రమాన్ని ఏం చేస్తున్నారు? మితిమిరిగిపోతున్నారు. క్రమములో ఉన్నట్ల, దేవుడి క్రమంలో ఉన్నట్లే. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు చాలా అర్థమైపోయింది. క్రమం దాటిపోతున్నారు. అందుకే క్రమశిక్షణ గురించి గత వారంలో మనం చెప్పుకున్నాం. ఇలా పరిస్థితి ఎందుకు చేసావు ఆదాం? నాకేం తెలియదయ్యా, తీసుకొచ్చింది నేను తిన్నాను. వెంటనే తోటలో ఉన్న వారిద్దరూ కూడా శపించబడ్డారు. భయంకరమైన పాపములో పడిపోయారు. నువ్వెక్కడున్నావు? ఏం చేస్తున్నావు? సో కాబట్టి వెంటనే వారు ఉన్న మాటలు నిజం చెప్పేశారు కాబట్టి వారికి ఇంకా దేవుని కృప ఉంది కాబట్టి ఇంకా వారి మీద భూమి మీద విస్తరణ చేసి నడిపించాడు. మనం అర్థం చేసుకోవాలి. గేహజీ జీవితంలో కూడా మనం చూస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? గేహజీ ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళాను ప్రభు. దైవజనుడికి తెలియదా నువ్వు ఎక్కడికి వెళ్ళిందో? నీకు తెలియదా? దేవుని సేవకుడికి తెలుసు.
దేవుని బిడ్డలు దేవునికి సమస్తము తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సందులోకి వెళ్ళావు, గొంతులోకి వెళ్ళావు, అబద్ధం ఆడావా, మోసం చేసావా, విచారం చేసావా, దొంగతనం చేసావా, ఏం చేసావు, సమస్తము దేవునికి తెలుసు. తెలియదు ఏదీ లేదు, సమస్తం ఆయనకి తెలుసు. కానీ నువ్వేం చెబుతావు అనేదే కదా నిన్ను అడుగుతున్నాడు ప్రభు. నువ్వు విషయాల్లో నువ్వు ఆ నిజాన్ని నువ్వు చెబితే కనుక కొంత శిక్షణ నీకు తగ్గిందా లేదా? నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టానని ఎందుకే? పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందే ప్రతి వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి నీ పాపాన్ని విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకుంటే నీకు గొప్ప రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. వెంటనే ఇక్కడ ఆదాము అవ్వ ఉన్నత విషయాన్ని ఒప్పుకున్నారు కాబట్టి సాధ్యంత వరకు వారి జీవితంలో దేవుడు కొన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. గేహజీ దగ్గరికి వచ్చేవాడికి చూస్తే, గేహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. వెంటనే దైవజనుడు అన్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? ఏమన్నాడు? నా మనసు నీతో కూడా రాలేదా? నువ్వు ఆ యొక్క సమస్యలను పొందుకోవటానికి ఇది తగిన సమయమా ఇది? కాబట్టి భయంకరమైన శాపం అతని మీదే కాకుండా వారి కుమారుల మీద వర్తించింది. శాపం, భయంకరమైన శాపం. నిజాన్ని ఒప్పుకోలేదు. నేను ఎక్కడికి వెళ్ళాను, నేను వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, అబద్ధం ఆడాను. సో కాబట్టి శాపం ఎలా వెళ్ళిందంటే తరతరాల మీద వెళ్ళిపోయింది. అది నువ్వు తీసుకున్న సమస్తమును నువ్వు అనుభవించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈరోజు నువ్వు ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పర్వతము సంపాదించినా, నువ్వు సంఘాన్ని సంపాదించినా, నీలో యథార్థత లేకపోతే, నీలో సత్యం లేకపోతే, నువ్వు ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థం. గుర్తుపెట్టుకోండి, ఏంటంట వ్యర్థం. ప్రసంగి తన అనుభవంలో చెబుతున్నాడు, సూర్యుని కింద ప్రయాసపడుతున్న ప్రతి ప్రయాసము వ్యర్థం, 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 వ్యర్థం అన్నాడా లేదా? దేవుని కృపను బట్టి నేను సంఘాన్ని సంపాదించుకున్నావు, మంచిదే, బాగానే ఉంది. నా సంఘంలో విశ్వాసులు నమ్మకంగా ఉంటున్నారా? దేవుని సేవకులు నమ్మకం కలిగి ఉంటున్నారా? ఈరోజు దేవుని మనసు నీతో కూడా రాలేదా? నీ మాటలు ఆయన ఆలోచించట్లేదా? నీవు చేసే ప్రతి పని ఆయన చూడట్లేదా? చూస్తున్నాడు. జాగ్రత్త సంగమా, దేవుని సేవకులు లాంటి వారు జాగ్రత్త, మేలుకో. దేవుడు ఈరోజు మనకు చెప్పబోయే మాట ఏంటి అంటే, అన్యజనులు, చీకటిలో మగ్గిపోతున్న అన్యజనులు వెలుగును చూచిరి. వెంటనే ఎప్పుడైతే వెలుగును చూశారో వారి జీవితాలు చీకటంతా కూడా పోయి వెలుగు వారి జీవితంలో ప్రకాశింప చేశాడు. హల్లెలూయా. వారి జీవితం అంతా కూడా ప్రకాశమానమైపోయింది. అంధకారంలో ఉన్నావా, చీకటిలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప నీ మీద ఉన్నప్పుడు, ఆ వెలుగు నీ మీద ప్రకాశించినప్పుడు, ఆ వెలుగులో నీ జీవితమే మారిపోవునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనులు చీకటిలో మగ్గిపోతున్న ఆ అన్యజనులు వెలుగును చూశారు. వెంటనే వారి జీవితంలో గొప్ప రక్షణ కలిగింది. హల్లెలూయా.
ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నట్టి మగ్గిపోతున్న ఆ బానిసత్వంలో నుంచి విడిపించబడ్డారు. ఇక్కడేమో అన్యజనులు అంటే ఎవరు అసలుకి? అన్యజనులు అంటే దేవుని ఎరగనంటి వారు, దేవుడేంటో తెలియదు అన్యజనులు. ఆ గలిలయ దేశంలో కూడా అన్యుల ప్రాంతం, దేవుడేంటో తెలియదు. అటువంటి వారి కొరకు దేవుడు ఈరోజు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో నిజమైన వెలుగు ఈ లోకములోకి వచ్చెను. హల్లెలూయా. ఆ వెలుగు అన్యజనుల మీద ప్రకాశిస్తూ ఉంది. ఆ వెలుగు వారు ఎప్పుడైతే చూశారో వారి జీవితంలో గొప్ప రక్షణ కలిగింది. ఇప్పుడు వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, గొప్ప కార్యాలు వారి జీవితంలో కలిగినప్పుడు వారు దేవుని యొక్క కృపను పొందుకొని కృపలో నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ప్రియులారా, గమనించినట్లయితే సౌలు అనబడిన వ్యక్తి తన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇశ్రాయేలులను హింసించడానికి బయలుదేరిన వ్యక్తి. అంటే ఏంటంటే దేవుని తెలుసుకునే మనుషులను హింసించడానికి ఆయన బయలుదేరాడు. ఎవరు? సౌలు అనే ఒక వ్యక్తి. ఆ సౌలు బయలుదేరుతున్న సమయంలో దమస్కు అనే ప్రాంతానికి రాగానే ఏం చేశారు చెప్పండి? దమస్కు అనే ప్రాంతానికి ఎప్పుడైతే వచ్చే వెంటనే వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించిందంట. వెంటనే నేల మీద పడిపోయాడంట. ఏం పడిపోయాడు? నేల మీద పడిపోయాడంట. ఆ వెలుగును ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవితంలో ఎప్పుడైతే అతని మీద ప్రకాశించిందో తన జీవితమే మారిపోయింది. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. దేవుని కొరకు హతసాక్షి అయినంత వరకు కూడా ప్రభువులో జీవించడానికి తీర్మానం చేసుకున్న వ్యక్తి సౌలు పౌలుగా మారిన వ్యక్తి. ఈరోజు అటువంటి తీర్మానము కలిగినట్టు మనముగా ఈరోజు ఆయన వెలుగును వెంబడించి దేవుని యొక్క వెలుగనే సువార్తను ప్రకటించేవారుగా మనం ఎప్పుడు సిద్ధపడి ప్రభువులో మనం నడుచుకుందాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపను బట్టి